హాయ్, రండి నాగార్జున సాగర్ వెళ్ళొద్దాం. మేమందరం మార్నింగ్ 8:15కి కార్లో మీ అందరికీ హాయ్ చెప్తూ స్టార్ట్ అయ్యాం. ఓఆర్ఆర్ దిగిన వెంటనే మా అందరికీ బాగా ఆకలేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. రఫ్లీ 9:45 కల్లా ఫినిష్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. 12:15కి డ్యామ్ రోడ్లో వ్యూ చాలా బాగుందని దిగాం. అక్కడ కాసేపు అందరం కలిసి ఆడుకున్నాం. పరిగెత్తి అలసిపోయి అక్కడే ఉన్న జ్యూస్ తాగాం. ఒకరికి ఆర్డర్ ఇస్తే బాగోదని ఆంటీకి 2, ఈ ఆంటీకి 2. ఇంకా లేట్ చేయకూడదని అక్కడ నుంచి ఫాస్ట్గా బయలుదేరి డ్యామ్ చూడడానికి వెళ్ళాం. 12:30 అప్రాక్స్ అయి ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా. అక్కడ మేమందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. మీరు కూడా తీయించుకోండి ఫ్రెండ్స్. ఎన్ని సాఫ్ట్ కాపీస్ ఉన్నా ఒక హార్డ్ కాపీ ఉండాలి ఇలాంటి ట్రిప్స్లో. అక్కడ నుంచి లాంచ్లో ట్రావెల్ చేయడానికి జనరల్గా 3 hours పడుతుంది. బట్ మాది లాస్ట్ పోర్ట్ అవడం వల్ల ఇంకొంచెం టైం పట్టింది. టికెట్స్ కోసం వెయిట్ చేసి లైన్లో ఫైనల్గా టికెట్స్ తీసుకున్నాం. ఫుడ్ మాత్రం ప్లాన్ చేసుకొని రండి, ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ చాలా తక్కువ. టికెట్స్ దొరికాక లాంచ్ కోసం పరిగెడుతూ వెళ్ళాం. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీరు చూస్తున్న వీడియోలో వ్యూ కంటే డైరెక్ట్గా ఇంకా బాగుంది. అంత పరిగెత్తినా మాకు లాంచ్లో పైన ప్లేస్ దొరకలేదు, సో లోపలే దొరికింది. కొంచెం ఫోటోషూట్తో అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఐలాండ్కి రీచ్ అయ్యాం. 2 రూట్స్ ఉన్నాయి, అక్కడ స్టెప్స్ ఎక్కాలి లేదా వాక్ చేయాలి. ఆ స్టెప్స్ చాలా ఇంక్లైన్డ్గా ఉన్నాయి. పెద్దవాళ్ళు అయితే అలా వాక్ చేసుకుంటూ వెళ్ళినా సేమ్ డైరెక్షన్లో వెళ్తారు. మేమైతే అలా వాక్ చేసుకుంటూ హాయిగా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళాం. అది చాలా పెద్ద ఐలాండ్, హాయిగా ప్రశాంతంగా. నో ఫోన్, నో నెట్వర్క్, నథింగ్. ఇక్కడ 2 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఒకటి స్టార్టింగ్లో, ఒకటి ఎండింగ్లో. ఆప్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. పిల్లలు ఉంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అలా వాకింగ్ చేసుకుంటూ చక్కగా ఆ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేస్తూ అక్కడ చూడండి, కొంతమంది కొట్టుకుంటూ, కొంతమంది ఇలా వెతుక్కుంటూ చాలా సరదాగా ఉండింది. ఇక్కడ వెళ్ళడానికి ఓన్లీ పర్పస్ మీ టైం. హ్యాపీగా హాయిగా ఎంజాయ్ చేసి రండి. పిక్నిక్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా. ఇదంతా మ్యూజియంకి ముందర ఉన్న వ్యూ. మ్యూజియం ముందర చిన్న గార్డెనింగ్ చాలా క్యూట్గా ఉంది. ఫోటో సెషన్ కూడా చేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ తీసుకున్నాక మేము కూడా అలా మ్యూజియంలోకి వెళ్ళాం. మ్యూజియంలో సో మెనీ థింగ్స్, సో మెనీ ఓల్డ్ థింగ్స్ ప్రిజర్వ్ చేసి ఉన్నారు. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. బుద్ధుడి విగ్రహం, హ్యూమన్ స్టోరేజ్లో ఉన్న స్టోన్స్తో ఉన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి చూడండి. తినబోతూ రుచి ఎందుకు, మీరే వెళ్ళి చూడండి. చిన్న గ్లిమ్స్ మీకోసం. ఇవే ఆ స్టోనేజ్లో వాడిన ఐటమ్స్ యొక్క డ్రాఫ్ట్ వర్షన్స్. అన్నీ బాగున్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది నాగార్జున సాగర్ యొక్క మ్యాప్. రండి చూద్దాం. చాలా బాగుంది. పదండి ఇంకా బయటకు వెళ్దాం. మ్యూజియం నుంచి బయటకు రాగానే ఇలా కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాటర్ దాకా వెళ్ళడానికి మనకి వే ఉంది. రండి వెళ్దాం. ఇక్కడ చిన్న ఫెన్సింగ్ వేశారు, బట్ దిగడానికి వేలుగానే ఉంది. అలా దిగి అలా వెళ్ళామంటే ఇక్కడ ఒక రేగి చెట్టు ఉంది. దాని కాయలు అందరూ కోసుకున్నారు. ఎన్ని కాయలు కోసినా దాని నిండా కాయలే ఉన్నాయి. నేను కూడా కొన్ని టేస్ట్ చేశాను. చాలా పుల్లగా ఉన్నా చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. కాసేపు అలా వాటర్లో ఆడుకొని అక్కడి నుంచి బయలుదేరాం. చందమామ కూడా వచ్చేసింది, కానీ మా లాంచే ఇంకా రాలేదు. సో వెయిట్ చేసాం. ఎలాగో వెయిటింగే కదా అని కాసేపు మళ్ళీ ఎంజాయ్ చేసి వచ్చా. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మా పద్ధతిని చూసి ఇక్కడున్న వాళ్ళందరూ రాళ్ళు వేస్తూనే ఉన్నారు. బయట కంటే లోపలే ఎక్కువ రాళ్ళు ఉందండి, రాళ్ళు వేశారు. ఇంకాసేపు అయినా ఇక్కడే ఉండిపోవాలనిపించింది, చల్లటి గాలి. కానీ లాంచ్ వచ్చింది, అందరం ఎక్కాం. చీకటి పడటంతో లాంచ్లో సాంగ్స్ కూడా పెట్టారు. మా పాప అయితే సాంగ్కి డ్యాన్స్ కూడా వేసింది. మార్నింగ్ అనగా వచ్చి ఈవినింగ్ అలసిపోతూ హాయిగా ఎన్నో మెమరీస్తో అందరం ఇంటికి తిరిగి వెళ్ళాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా వెళ్ళండి. తిరిగి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ తీసుకొని వెళ్ళండి, వండుకోండి.